హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన టెట్ తెలుగు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. 11th రోజున జరిగిన డిసెంబర్ షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ తెలుగు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కావ్యము రసాత్మకము, రసము భావనుభూతి భావనాశక్తి అను నింద్రజాల మహిమచే లబ్ధమగును. భావనా శక్తి కవికి సొమ్ముగాను బలముగాను అండగాను నుండి కావ్య నిర్మాణ విషయమున కృష్ణ సారథ్యము వలె సహకారి అగును. భావములనంతములు అట్లే భావస్వరూపములగు శైలులు అనంతములు. పై గద్యాన్ని అనుసరించి సత్యం. సత్యం అడుగుతున్నాడు, కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్, కావ్య నిర్మాణంలో కవికి కృష్ణ సారథ్యము వల్లే సహకారి అనంత శక్తి. రెండవది, భావములు అనంతములు. మూడవది, భావస్వరూపములగు శైలులు అనంతములు. నాలుగవది, భావనా శక్తి కవికి సొమ్మగు అండగా నుండుదు. కాబట్టి పై గద్యాన్ని అనుసరించి సత్యం చెప్పమన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భావస్వరూపములగు అనంతములు. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చదవండి. పై గద్యాన్ని అనుసరించి అసత్యం అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ లో సత్యం అడిగినాడు, రెండో దాంట్లో సత్యం అన్నాడు. శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలున్నాయి, వాక్యాలయ ఉంది, అలంకారిక ప్రతిభ ఉంది, అపూర్వ భావ చిత్రాలున్నాయి, ఇంద్రజాల ప్రయోగాలున్నాయి, అభ్యుదయ విప్లవ కవిత రహస్యాలున్నాయి. వినూత్న భావావిష్కారానికి శేషేంద్ర కవిత మారుపేరు. ఒక్క మాటలో కవిత లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలగా లిపి ఉన్న శేషేంద్ర కవిత్వం. సో సత్యం అన్నాడు ఫస్ట్ క్వశ్చన్. వినూత్న భావావిష్కరణకు శేషేంద్ర కవిత్వం మారుపేరు. రెండవది, శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలు వాక్యాలయ ఉంది. మూడవది, శేషేంద్ర కవిత్వంలో అభ్యుదయ విప్లవ కవిత రహస్యాలున్నాయి. నాలుగవది, ఆధ్యాత్మిక లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం. సో అసత్యం వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆధ్యాత్మిక లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం అన్నాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఏ రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యంలో పోతన. పద్యం చదవండి. పోతన ఏమన్నాడో చూద్దాం. ఫస్ట్ వన్, రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నాను అని చెప్పాడు. రెండవది, రామచంద్రుని కథను వింటే భావహారమవుతుంది అన్నాడు. మూడవది, రామచంద్రుని దయతో భాగవత రచన పూర్తి చేశానని చెప్పాడు. నాలుగవది, భాగవతంలో పాటు మరో కథను కూడా రచిస్తాను అని చెప్పాడు. పై పద్యంలో పోతన ఏమన్నాడు? రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నాను అని చెప్పాడు. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్నాతి గూఢహరుడగు నన్నాతిని గూడకున్న నసుర గురుండవు నాన్న తిరుమల రాయుడు కన్నొకటి లేదు గాని కంతుడు గాడే. పై పద్యంలో తిరుమల రాయుల్ని వీరితో పోల్చాడు. సో ఎవరితో పోల్చాడో చూద్దాం. ఫస్ట్ వన్, విష్ణువు బృహస్పతి కర్ణుడు. రెండవది, రాముడు విశ్వామిత్రుడు మన్మధుడు. మూడవది, శంకరుడు శుక్రాచార్యుడు మన్మధుడు. నాలుగవది, శంకరుడు బృహస్పతి కర్ణుడు. సో ఎవరితో పోల్చాడు? శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. తిరుమల రాయుల్ని వీడితో పోల్చాడు అనమాట. శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు.
ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు. వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు ఎవరో చూద్దాం. ఫస్ట్ వన్ చెల్లాపిల్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి. రెండవది బాలంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. మూడవది గుడిపాటి వెంకటాచలం, ఓలేటి పార్వతీశం. నాలుగవది కాటూరి వెంకటేశ్వరరావు, ఓలేటి పార్వతీశం. వెంకట పార్వతీశ కవులు ఎవరు పేరు పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. బాలంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. బాలంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. వీరు వెంకటి పార్వతీశ కవులుగా పేరు పొందిన వారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తరిగొండ వెంగబాంబ అష్టాంగాల ప్రత్యేకత. తరిగొండ వెంగబాంబ అష్టాంగాల ప్రత్యేకత. ఫస్ట్ వన్ 8 మంది రాజులను తన గ్రంథాలకు కృతి భర్తలుగా ఉంచడం. రెండవది 8 కావ్యాలకు తానే కృతికర్తగా ఉండి పూర్తి చేయడం. మూడవది 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం. నాలుగవది 8 సంస్కృత కావ్యాలకు తెనిగించడం. సో తరిగొండ వెంగబాంబ గురించి అడిగినారనమాట. అష్టకంఠాల. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 is the correct answer. 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం. కాబట్టి 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి. సో మర్రి చెట్టు మరియు డూడు బసవన్న ఏ పాఠ్యాలకు చెందిందో చూద్దాం. ఫస్ట్ వన్ వ్యాసం కథ. సెకండ్ వన్ స్వాగతం జీవిత చిత్రం. థర్డ్ వన్ స్వాగతం కథానిక. ఫోర్త్ వన్ కథనం జీవిత చిత్రం. సో మర్రి చెట్టు ప్రక్రియ ఏది? స్వాగతం. మర్రి చెట్టు ప్రక్రియ వచ్చేసి స్వాగతం. డూడు బసవన్న వచ్చేసి జీవిత చిత్రం. డూడు బసవన్న వచ్చేసి జీవిత చిత్రం. సో డూడు బసవన్న పాఠ్యాంశం రాసిన ప్రక్రియ వచ్చేసి జీవిత చిత్రం. మర్రి చెట్టు ప్రక్రియ వచ్చేసి స్వాగతం. ఆప్షన్ 2 is a కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా పాఠ్యాంశాలు. ముగ్గుల్లో సంక్రాంతి, ఇట్స్ పండుగ, ఈ తృప్తి, ఈ పెన్నేటి పాట. ఆప్షన్స్ ఉన్నాయి కింద. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. సంస్కృతి సంప్రదాయాలు. ఇతివృత్తంగా ఉన్న పాఠ్యాంశాలు వచ్చేసి ఇట్స్ పండుగ, తృప్తి. ఇట్స్ పండుగ, తృప్తి ఇవి రెండు. సారీ. సో సంస్కృతి సంప్రదాయాలు అన్నాడు, తృప్తి కాదు. ముగ్గుల్లో సంక్రాంతి మరియు ఇడ్జు పండుగ ఇవి రెండు సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు అన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. దిటవు, పటిమ, ఘనం, వీచి, నేర్పు, ధైర్యం, గుంపు, అలా. సో జతపర్థం. దిటవు అంటే ధైర్యం. పటిమ అంటే నేర్పు. ఘనం అంటే గుంపు. వీచి అంటే అలా. సో దిటవు ధైర్యం, పటిమ నేర్పు, ఘనం గుంపు, వీచి అలా. సో ఆన్సర్ వచ్చేసి రాయా లావా. ఆప్షన్ 1లో ఉంది చూడండి. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. ఫస్ట్ వన్ క్రాంతి, అక్షయ పెదనాన్న. రెండవది ఆదిత్య, అనూష అత్తమ్మ. మూడవది వెంకీ, సీతి, సూరి. నాలుగవది గోపాల్, రవి, సూరి. సో పొడుపు విడుపు పాఠంలో పాత్రలు ఎవరెవరు ఉన్నారంటే వెంకీ, సీతి, సూరి, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరైన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. సరైన నానార్థాలు అడిగినాడు అనమాట. చూద్దాం. విహంగం అంటే పక్షి, కరెక్టే, కానీ శంఖం కాదు. వర్షం అంటే వాన, సంవత్సరం, కరెక్టే. సుధా, అమృతం, విడివి, ఇది రాంగ్. తీర్థం, నీరు, సఖ్యము, ఇది కూడా రాంగ్. ఫస్ట్ వన్ కూడా రాంగ్. కాబట్టి నానా అర్థాలు సరైనది అన్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. వర్షం అంటే వాన, సంవత్సరం. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విధం పదానికి వికృతి పదం. విధం పదానికి వికృతి అడుగుతున్నాడు అనమాట. వితం, వివిధ, విధం, విత్తు. విధం అనగా విత్తం. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. విధం అనగా విత్తం. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అనే ఉత్పత్తినిచ్చే పదం. సో పదం అడిగినారనమాట. ఉత్పత్తినిచ్చే పదం. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది. సౌధం, నగరం, నివాసము, నిర్జనం. కాబట్టి పెద్ద పెద్ద కొండలు ఎక్కడుంటాయి? భవనాలు అన్ని నగరంలో ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రియా సహిత మధ్యమ పురుష బహువచనం వాక్యం. చూద్దాం. క్రియా సహిత అన్నాడు, మధ్యమ పురుష అడిగినాడు, బహువచన వాక్యం ఏదుందో చూద్దాం. నీవు మంచి మార్గంలో నడవాలి. రెండవది నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నాను. మూడవది మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. నాలుగవది వారు మంచి మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మధ్యమ పురుష అన్నారు కాబట్టి మీరు మధ్యమ పురుష కదా. క్రియా సహిత బహువచనం అన్నారు. బహువచనం అంటే నడుస్తున్నారు. ఎంచుకున్నాడు అంటే ఏకవచనం అవుతుంది. సో వారు అన్నారు. మీరు అనేది మధ్యమ పురుష. సో సెకండ్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ రాంగ్. నీవు అన్నారు. నీవు అనేది ప్రథమ పురుష కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. వారు మంచి మార్గంలో నడుస్తున్నారు. సో ఇది ఫోర్త్ వన్ కూడా రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్ని కళ్ళు ఉన్న 2 కళ్ళతో చూద్దాం. ఈ పొడుపుకు విడుపు. ఎన్ని కళ్ళున్నా 2 కళ్ళతో చూస్తుందన్నమాట. సో ఫస్ట్ వన్ పికము, రెండవది శుకము, మూడవది
మయూరము నాలుగవది బకమ. సో ఎన్ని కళ్ళు ఉన్నా కూడా రెండు కళ్ళతో చూస్తుంది. అది ఏది అంటే మయూరము. ఏది అంటే మయూరము. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది అన్నాడు. ఫస్ట్ వన్ క్వార్థాలు, రెండవది చేదార్థాలు, మూడవది శతార్థాలు, నాలుగవది తుగుణార్థాలు. సో రాము నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు అన్నమాట. సో ఇక్కడ ఏమన్నాడు? అసమాపక క్రియ ఏదో చూద్దాం. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ క్వార్థాలు. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వచ్చేసి క్వార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్. ధృతం మీది హల్లుతో కూడుకొనుటకు ఇలా అంటారు. ధృతం మీది హల్లుతో కూడుకొనుటకు ఇలా అంటారు. ఫస్ట్ వన్ త్రికం, రెండవది ఉపోత్తమం, మూడవది ఉపద, నాలుగవది సంశ్లేష. సో ధృతం మీది హల్లుతో కూడుకొనుట, దీన్ని ఏమంటారంటే సంశ్లేష అంటారు. ఏమంటారు? సంశ్లేష అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తాళవ్యాలు గురించి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ వన్ కంఠం నుండి పుట్టేవి, రెండవది నాలుక అంగిలి తాకిస్తూ పలికేవి, మూడవది దవడ భాగం నుండి పుట్టేవి, నాలుగవది పెదవి సాయంతో పలికేవి. సో తాళవ్యాలు అన్నారు కాబట్టి తాళవ్యాలు దేంతో పుడతాయి? దవడ భాగం నుండి పుడతాయి అన్నమాట. దవడ భాగంతో పలికేదాన్ని తాళవ్యాలు అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది పద్య పాదములను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చినారనమాట, దాన్ని సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ వన్ రహువదన గహ్వరమున నున్నను జంద్రు. ఆ నోట నెట్లు చెడ్డ మాట వెడలు. ఈ కరముల మృత రసమ్మె కురియుగాదే. ఈ ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషులా. సో పద్యపాదం ఉంది కదా, సరైన క్రమంలో పెడదాం అన్నమాట. సో ఇంకోసారి చదవండి పద్యం. ఎంత ఎలుక కొన్నానేమి సత్పురుషుల. ఇది ఫస్ట్ వన్ వస్తుందన్నమాట. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి నోట్ల నెట్లు చెడ్డ మాట వెడలు. ఇది రెండవది. మూడవది వచ్చేసి రహువదన గహ్వరమున నున్నను జంద్రు. ఇది మూడవది. కరముల మృత రసమే కురియుగాదే. ఇది నాలుగవది. సో ఈ ఫస్ట్ వన్ ఈ ఆ ఈ. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రుణానం పదంలోని సంధి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి. రుణార్ణం అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వృద్ధి సంధి. రుణార్ణం పదంలో ఉన్న సంధి ఏది అంటే వృద్ధి సంధి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బాణం రాహువు కోరవలె భయం గొలిపింది. పై వాక్యం ఆధారంగా జతపరచండి. రాహువు కోర వలె భయం
వెలిపింది బాణం. ఇక్కడ సెకండ్ రోలో చూద్దాం. సమాన ధర్మం, ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం. సో అందరికీ తెలుసు కాబట్టి బాణం. బాణం అనేది ఉపమానం. రాహుకోర ఉపమేయం. వలె అనేది ఉపమావాచకం. భయం గొలిపింది అనేది సమాన ధర్మం. భయం గొలిపింది అనేది సమాన ధర్మం. వలె అంటే ఉపమావాచకం. వలె అంటే ఉపమావాచకం. సో రాహుకోర అంటే ఉపమానం. రాహుకోర అంటే ఉపమానం. ఉపమేయం వచ్చేసి బాణం. ఉపమేయం, ఉపమానం, వలె. ఉపమావాచకం భయం గొలిపింది. సమాన ధర్మం. ఆప్షన్ 2 is the correct answer. లా, వా, యా, రా. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోని వీండ్రో నీకుని శకుంతలకు బ్రియనంద నుండు సే. సో పై పద్యానికి సరైన గురువులవులను క్రమం. సో అందరికీ తెలుసు కదా గురువులవులు ఎలా గుర్తించాలో. గుర్తించండి. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వాక్యాలు ఉదాహరణలతో జతపరచండి. ఆహా ఎంత బాగుందో. సెకండ్ వన్. మీరు ఉత్తీర్ణుల గుదురుగాక. థర్డ్ వన్. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. నాలుగవది. అల్లరి చెయ్యవద్దు. కాబట్టి ఆహా. ఆహా అంటే ఆశ్చర్యార్థక వాక్యం. అల్లరి చేయవద్దు. వద్దు అన్నాడు కాబట్టి నిషేధిస్తున్నాడు. నిషేధార్థక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమతిస్తున్నాడు కాబట్టి అనుమార్థకం. మిగిలింది ఏంది? ఆశీర్వాదక వాక్యం. మీరు ఉత్తీర్ణులగుదురు గాక. సో ఆప్షన్ వచ్చేసి లా, వా, రా, యా. లావా, యారా. లావా, రాయ. ఆప్షన్ 3లో ఉంది చూడండి కింద. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెథడ్స్. ఇప్పుడు తెలుగు మెథడ్స్. కింది వాటిలో సరైనవి. ఫస్ట్ వన్. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేవి సంవృతాలు. సెకండ్ వన్. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్థ వివృతాలు. థర్డ్ వన్. పెదవులు అర్థ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృతాచ్చులు. నాలుగవది. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వర్తులితాలు. సో కింద ఆప్షన్స్ ఇచ్చినాడు. ఆ ఈ. సో కరెక్ట్ సరైనవి అన్నాడు కాబట్టి పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను అర్థ వివృతాలు అంటారు. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను అర్థ వివృతాలు అంటారు. పెదవులు అర్థ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను వివృత అచ్చులు అంటారు. సో ఆప్షన్ ఈ. ఆప్షన్ 2లో ఉంది చూడండి. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉక్త లేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినవి. ఫస్ట్ వన్. మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలను చెప్పాలి. సెకండ్ వన్. చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను పునరుక్తం చేయాలి. ఆప్షన్ 3. తప్పులు రాసిన విద్యార్థులచే ఆ పదాలను ఎక్కువ సార్లు రాయించాలి. ఆప్షన్ 4. ఉక్త లేఖన పదాలు 3 పర్యాయాలు చెప్పాలి. ఫస్ట్ వన్ 1-3, సెకండ్ వన్ 1-3-2, థర్డ్ వన్ 1-4, ఫోర్త్ వన్ 1-2. సో ఇక్కడ ఉక్త లేఖనం గురించి అన్నాడు. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ కదా. సో ఉక్త లేఖనం చేసేటప్పుడు ఏమి చేయాలి? ఫస్ట్ వన్. మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలే చెప్పాలి. కరెక్టే. ఉక్త లేఖనంలో పిల్లలకి తెలిసిన పదాలు ఫస్ట్ గా చెప్పాలన్నమాట.
చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను పునరుక్తం చేయాలి. సో సెకండ్ వన్ రాంగ్. తప్పులు రాసిన విద్యార్థులచే ఆ పదాలను ఎక్కువసార్లు రాయించాలి. ఇది కూడా రాంగ్. ఫోర్త్ వన్, ఉక్త లేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. సో ఉక్త లేఖనం పదాలు రాసేటప్పుడు 3 పర్యాయాలు చెప్పాలన్నమాట. సో ఫోర్త్ వన్ కరెక్ట్. ఆప్షన్ 1 అండ్ 4 కరెక్ట్. సో కింద ఆప్షన్ ఉంది చూడండి, ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో ఫస్ట్ వన్, విద్యార్థుల నుంచి సూత్రాన్ని గ్రహించాలి. సెకండ్ వన్, విద్యార్థుల నుంచి రాబట్టిన ఉదాహరణలను వివరించాలి. థర్డ్ వన్, బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలను విద్యార్థుల నుండి సంగ్రహించాలి. ఫోర్త్ వన్, వివరించిన అంశాల ఆధారంగా విద్యార్థులతో సూత్రీకరణ చేయించాలి. సో వ్యాకరణ బోధన, ఇక్కడ అడిగింది వ్యాకరణ బోధనలో ప్రదర్శన సోపానంలో ఉప సోపానం ఏది అన్నాడు. సో కాబట్టి బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలు విద్యార్థుల నుండి సంగ్రహించాలి. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వార్షిక ప్రణాళిక రచనల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సత్యాలు. ఇక్కడ సత్యాలు అడిగినాడు. దేని గురించి అంటే వార్షిక ప్రణాళిక గురించి. ఫస్ట్ వన్, విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. కరెక్టే కదా. పిల్లలకి ఏదైనా కష్టంగా ఉన్న పాఠాలు, వాటి కోసం మేమేం చేయాలి, మనము ఎక్కువ సమయం కేటాయించాలన్నమాట. ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్, పాఠశాల సెలవు దినాలతో పాటు తాను పెట్టే సెలవులను పరిగణలోకి తీసుకోవాలి. కరెక్టే కదా. పాఠశాల సెలవు దినాలతో పాటు తాను పెట్టే సెలవులు కూడా కౌంటింగ్ లోకి తీసుకోవాలన్నమాట. థర్డ్ వన్, సంవత్సరాంతానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. కరెక్టే కదా. పిల్లలు సంవత్సరం మొత్తానికి విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాలను అనుగుణంగా సాధించాలన్నమాట. సో 3 కరెక్టే. లాస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి, ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యాస రచన ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థులకు వ్యాస రచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి. సో ఇక్కడ వ్యాస రచన గురించి అడిగినాడు అనమాట. దాని యొక్క లక్షణాలు, అవి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు దేన్ని ఉపయోగిస్తారు అన్నాడు. ఫస్ట్ వన్, నిర్ధారణ మాపనులు. సెకండ్ వన్, అప్రామాణిక సూచికలు. థర్డ్ వన్, శోధన సూచికలు. ఫోర్త్ వన్, ప్రామాణిక సూచికలు. సో వ్యాస రచనకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు శోధన సూచికలు ఉపయోగిస్తారనమాట. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద్విభాష ఉపకరణాలకు సంబంధించి సత్యాలు. ద్విభాష అంటే 2D. సో ఫస్ట్ వన్, ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. కరెక్టే కదా. TLM 2D, ఇది పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, మాతృకలన్నీ ద్విభాష ఉపకరణాలే. ఇది రాంగ్. సెకండ్ వన్ రాంగ్. రేఖా చిత్రాలు, కథా చిత్రాలు ద్విభాష ఉపకరణాలు. సో రేఖా చిత్రాలు మరియు కథా చిత్రాలు ఇవి రెండు కూడా ద్విభాష ఉపకరణాలు. నెక్స్ట్ వన్, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు ద్విభాష ఉపకరణాలు. కీలు బొమ్మలు, తోలు బొమ్మలు ఇవి ద్విభాష ఉపకరణాలు కావు. కాబట్టి ఫస్ట్ వన్, థర్డ్ వన్ కరెక్ట్. సో ఈ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి, ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఈ రోజు మనం 30 బిట్స్ ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్ చూసినాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.